హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 14 నుండి 17 వచనాలు. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేవో అనియు, చేదైన వేరు ఏదైనాను మొలిచి కలవలపరచుట వలన అనేకులు అపవిత్రులై పోదురేమో అనియు, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండనేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసరము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొంద నవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. దేవునామానికి మహిమ కలుగాక. దేవుని బిడ్డలారా, మీ అందరికీ బాగా తెలుసు పొలాలు పంటల గురించి. మీ అందరికీ, నాకంటే మీ అందరికీ బాగా తెలుసు కదా. ఒక పొలము పంట మంచిగా పండింది కదా, వరి మంచిగా పండింది. మంచిగా పండి ఇంకా 10 రోజుల్లో కోత అనుకుంటున్నారు. కానీ కోత కోసే ముందు చూస్తే 10 రోజులు అందనంగా చుట్టం చాలా బాగుంది, చాలా పచ్చగా మంచిగా పండింది అనమాట. పైరంతా బాగా పండింది. కానీ ఒకవేళ దానికి తెగులు వచ్చింది అనుకుందాం కదా, ఒక చెట్టుకు తెగులు వచ్చింది అనుకుందాం. ఏం కాదులే, ఏమైందిలే, ఒక చెట్టుకే కదా, ఒక కొమ్మకే కదా తెగులు వచ్చిందిలే అని మనం పట్టించుకున్నాం అనుకోండి. ఏమైంది, కొద్ది రోజులకి ఆ 10 రోజుల్లో మిగతా మొత్తం పట్టేసి చాలా వరకు పాడైపోయింది. కొన్ని సందర్భాల్లో ఇంకా కొంచెం ఎక్కువ రోజులు గ్యాప్ ఉంటే కోయటానికి పంట అంతా పాడైపోయింది. ఎక్కడ మొదలైందంట అది? ఒక్క తెగులు, ఒక్క కొమ్మ దగ్గర, ఒక ఆకు దగ్గర ఆ తెగులు మొదలయ్యి పంట మొత్తాన్ని నాశనం చేసింది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే బైబిల్ ఇంకొక మాట కూడా యేసుప్రభువు ఏమంటారంటే, పులిసిన పిండి ముద్దంతటిని పాడు చేస్తుంది కదా. అలాగే పాలల్లో తోడు పెరుగు కొంచెం ఇంత వేస్తాం, కానీ అది ఏం చేస్తా, కొద్దిగా పాలు మొత్తం ఒక పెద్ద గిన్నె ఉన్నా సరే మొత్తాన్ని పెరుగు చేసేసింది. అంటే మొత్తాన్ని ఆడ పెరుగు అయిపోతుంది. అంటే ఇంత చిన్న చోటు పెరుగు మొత్తాన్ని మార్చేసింది. అలాగే దేవుని బిడ్డలారా, బైబిల్లో మరీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, దినములు చెడ్డవి. అంటే ఎందుకు చెడ్డవని చెప్తున్నాడు? ఎందుకు ఈ దినాలు చెడ్డవి అంటే, మనం ఎంత ఆత్మీయంగా బ్రతకాలనుకున్నా మనల్ని బ్రతకనివ్వని రోజులు ఇవి కదా. ఎందుకంటే మనిషి అలాగూ భ్రష్టత్వంలో వెలిగిపోయాడు. మనిషి భ్రష్టత్వంలో భ్రష్టుడైపోయాడు. ఇంకా మనిషి భ్రష్టుడైపోయి ఇక ఆత్మీయత అనేది చచ్చిపోయింది మనుషుల్లో ఈ రోజుల్లో. కాబట్టి ఇలాంటి చెడ్డ దినాల్లో మనం ఉన్నాము, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఇలాంటి చెడు దినాల్లో మనము దేని కొరకు ప్రయాసపడాలి అంటే, దేవుని చిత్తం ఏదో తెలుసుకోవడం కొరకే మనం ప్రయాసపడాలి. ఈ చెడు దినాల్లో మనం మంచిగా బ్రతకాలి అంటే, ఒకటి దేవుని చిత్తాన్ని మనం ఎరగాలి. అప్పుడు ఆ దేవుని చిత్తం ఏంటో మనకు తెలిసింది కాబట్టి అది చేయడానికి మనం బ్రతకడానికి ప్రయత్నం చేయాలి. అది దేవునికి ఉద్దేశం. కాబట్టి దేవుని పిల్లలు అంతే కదా. ఒకవేళ అలా చేయకపోతే ఏం జరగచ్చంట? హెబ్రీ పత్రికలో కొన్ని సూచనలు ఇస్తున్నాడు దైవభక్తుడు. ఏమంటున్నాడు ఆయన? మొట్టమొదటిగా ఆయన ఏం చెప్తున్నాడంటే, అందరితోనూ సమాధానమును పరిశుద్ధతయు కలిగిండుటకు ప్రయత్నించుడి. అందరితో ఏం కలిగి ఉండాలంట? సమాధానము కలిగి ఉండాలంట. అదే సమయంలో అందరితో కూడా ఏముండాలంట? పరిశుద్ధత కూడా కలిగి ఉండాలి కదా. అందరితో సమాధానం ఉండాలి, అదే సమయంలో అందరితోనూ పరిశుద్ధత కూడా కలిగి ఉండాలి. అంటే ఇతరులతో ఒక మంచి బంధాన్ని మనం కలిగి ఉండాలి, ఒక పవిత్రమైన బంధాన్ని కలిగి ఉండాలి. దానికంటే ముందు ఆయన ఏమన్నాడు? అందరితో ఎలా ఉండాలంట? మనము సమాధానము కలిగి ఉండాలి. ఒకవేళ ఈ రెండు కనుక లేకపోతే, పరిశుద్ధత లేకుండా ఎవడను ప్రభువును చూడడు. కాబట్టి యేసు ప్రభువాన్ని నేను చూడాలనుకుంటే, మనలో కనుక పరిశుద్ధత అనేది కోల్పోతే మనం ఆయన్ని ఏం చేయలేమంట? చూడలేం. కాబట్టి పరిశుద్ధత కొరకు మనం ప్రభు దగ్గర విజ్ఞాపన చేయాలి, ప్రార్థన చేయాలి. ప్రభు, నేను పరిశుద్ధంగా బ్రతకాలి ప్రభు, అందుకు నీ సహాయం దయచే ప్రభు అని దేవుడు మనం వేడుకోవాలి. ఇవి చాలా ముఖ్యం. అలాగే ఇప్పుడు ఆ భక్తుడు చెప్పే మాటలు మనం విందాము, దైవజనుడు చెప్పే మాట విందాము. మీలో ఎవడైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు. ఏంటంట? ఏ సమస్య అంట? దేవుని కృపకు పాత్రులు కాకుండా తప్పిపోతారేమో కదా. అంటే ఏంటి దాని అర్థం? దేవుని కృప చాలా అవసరం జరుగుతుంటారు. ఎందుకు దేవుని కృప అవసరం అంటే, మనం ఎప్పుడైనా
తెలుసో తెలియకో పొరపాటున తప్పు చేసినప్పుడు దేవుడు మనపై తీర్పు విధించగా మనల్ని కరుణించాలి. అలా కరుణించాలంటే దేవుడికి మనపై ఏం పుట్టాలి? కనికరం పుట్టాలి, కృప పుట్టాలి కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంక చెప్పాలంటే, ఒకడు వచ్చాడు బొడ్డోడు మన మీద రాయేశాడు. అప్పుడు ఆయన చూసినప్పుడు మనకేం కలిగిద్ది? ఒకటి కోపమన్న కలగాలి, రెండోది ఏం కలిగిద్ది? అసలే బొడ్డోళ్ళే ఏదోలే తెలియకేసాడులే అని మనం ఏమనుకుంటాం? పోనీలే అంటాం. చూసారా, అదే కృప అంటే కదా. ఒక చిన్నపిల్లడు వచ్చి మన మీద రాయేశాడు, మనకు తగిలింది, నెప్పుట్టింది మనకి, ఒరే రాయేస్తారని చెప్పి మనం ఆశ కొట్టొచ్చు అండి. కానీ అది చేయొచ్చు, లేదా రెండోది ఏం చేయొచ్చు? పాపం బొడ్డోడు తెలియకేది వేసాడులే అని చెప్పి ఒరే అటుపోరా అడుకోరా ఇట్లా ఏ మాకరా అని చెప్పి వాడిని గద్దించి అటు పంపించేయటం, అది కూడా చేయొచ్చు. సో రెండో దాన్ని ఏమంటారు? అదే కృప అంటే. సరే పోనలే ఏదో చేశాడులే, తెలుసో తెలియకో ఎట్టగో చేశాడు, ఏదో ఒకటి తప్పు జరిగిపోయింది, అయినా కానీ కృపతో కనికరించి వాడిని క్షమించటము, అది కృప. కానీ మొదటి విషయంలో ఆడు బొడ్డోడైనా సరే ఎవరైనా సరే అన్న రారేసాడు నా మీద, వాడిని ఖచ్చితంగా ఏం చేయాలి? ఆడి వీపి విమానం మోగించాలని చెప్పేసి చాచి వీపి మీద కొట్టడమే ఉగ్రత. సో దేవుళ్ళు ఈ 2 లక్షణాలు ఉన్నాయి. అందుకనే దేవుడు ఏమంటాడంటే, మోషేకు ఇచ్చిన సందర్భంలో నేను ఎవరిని కరుణించాలనుకుంటానో వారిని కరుణిస్తాను, నేను ఎవరిపై కృప చూపించాలనుకుంటానో వారిపై కృప చూపిస్తాను, నా ఇష్టం అంటాడు దేవుడు. కాబట్టి మీరు గమనించండి, అందుకనే ఒక వ్యక్తి తప్పు చేస్తే అతను క్షమిస్తాడా శిక్షిస్తాడా అనేది ఎవరి నిర్ణయం? అది దేవుడి నిర్ణయం, మనకు తెలియదు, అది ఆయన ఇష్టం. ఒకటి తప్పు చేసి కొన్ని సందర్భాల్లో బైబిల్లో మీరు గమనించండి జరుపులారా, కొన్ని సందర్భాల్లో ఒకేలాంటి తప్పు ఒకళ్ళు చేస్తేనో దేవుడు శిక్షిస్తాడు, అలాంటి తప్పు ఇంకొకరు చేస్తే దేవుడు ఏం చేస్తాడు? కరుణిస్తాడు, క్షమిస్తాడు, ఉగ్రత చూపిడు. ఎందుకనంటే దానికి వేరే కారణాలు ఉంటాయి. ఇప్పుడు అవన్నీ నేను చెప్పదలుచుకోలేదు. ఇక్కడ కేవలము ఉగ్రత కృప గురించి నేను మాట్లాడాలని ఇష్టపడుతున్నాను. కాబట్టి కొన్ని సందర్భాల్లో దేవుని ఉగ్రతకు మనం పాత్రలు అవటం కంటే కూడా మనం దేనికి పాత్రలు కావాలి? కృపకి పాత్రలు కావాలి. అందుకనే భక్తుడు అంటున్నాడు, ఒకవేళ ఎవడైనాను దేవుని కృప పొందకుండా తప్పిపోవునేమో అని జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుని పాదాల దగ్గర పరిశీలన చేసుకోవాలి. నాయనా నీ కృప నా మీద ఉన్నదా లేదా? నన్ను కరుణిస్తున్నావా లేదా? దావీదుకు చూపిన శాశ్వత కృప నా మీద కూడా చూపిస్తావా లేదా? ప్రభు దయచేసి చూపించు ప్రభు అని ప్రభు పాదాల దగ్గర ఆయన కృప కొరకు వేడుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనం ఎప్పుడు మనలో ఒక లక్షణం ఉంది, దేవుని బాధ పెట్టే లక్షణం మనలో ఎక్కువ ఉంది. దేవుని సంతోషపెట్టడం కంటే కూడా, దేవుని చిత్తాన్ని జరిగించడం కంటే కూడా, దేవుని బాధ పెట్టడం, దేవుని ఆయాస పెట్టడం, దేవునికి నచ్చని దేవునికి విరోధంగా చేయాల్సిన పనులు చేయటం, ఇదే మనలో ఎక్కువ ఉన్నాయి. అందుకనే ఇట్లాంటి సందర్భంలో దేవుని కృపను మనం కోల్పోవచ్చేమో, అందుకనే జాగ్రత్త అని పౌలు గారు హెచ్చరిస్తున్నారు. కాబట్టి దేవుని కృపను పోగొట్టకూడదు. ఎప్పుడు పోయిద్దంట? ఎంత చెప్పినా ఇక మారకుండా ఉంటుంటే, ఎంత దేవుడు కృప చూపిస్తున్నా ఆ కృపను మనము దేవుడి బలహీనత అనుకోకూడదు. మనం దేవుడు ఏమనలే, దేవుడు క్షమిస్తాడులే అని ఇది ఒక దేవుడి యొక్క బలహీనతలు క్షమించడం అనుకుని, దేవుడు మన పేద చూపించే కృపను దేవుని బలహీనత అనుకుని మనం ఇష్టానుసారంగా బ్రతికితే కనుక ఖచ్చితంగా ఆయన కృపకు మనం ఏమైపోతామంట? దూరం అయిపోతామంట. కాబట్టి దేవుని కృపకు దూరం కాకుండా మనం ఎప్పుడు నిత్యము ఆయన సన్నిధిలో ఏడుస్తూ కన్నీళ్లతో ఆయన్ను వేడుకుంటూ ఉండాలి దేవుని బిడ్డలారా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఒకటి దేని కొరకు జాగ్రత్తగా ఉండాలంట? దేవుని కృపను కోల్పోతావేమో జాగ్రత్త. రెండోది ఏమన్నాడు ఆయన? చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోవుదురేమో అనియు కదా. అసలు ఎక్కడ సంబంధం పెట్టాడు చూడండి పౌలు గారు కదా. ఏమంటున్నాడు ఆయన? చూడండి మళ్ళీ చూడండి, చేదైన వేరు కదా, ఏదైనాను మొలిచి కలవరపరచుట వలన కదా. నిన్న మన ఉపవాస ప్రార్థనలో పాస్టర్ గారు బలి చెప్పారు. ఏం చెప్పారు? ఏ విషయం చెప్పారు చెప్పండి? వేరు గురించి చెప్పారు. ఆ పాస్టర్ గారు కదా, ఏ పాస్టర్ గారు? ముందు చెప్పిన పాస్టర్ గారు కదా, మోసే పాస్టర్ గారు ఏం చెప్పారు? వేరు గురించి మాట్లాడాడు కదా ఆయన. ఆ వేరు ఎంత లోతుకి వెళ్తే, ఎంత బలంగా వేర్లు విస్తరిస్తే ఆ చెట్టు అంత బలంగా ఉంటుంది. కానీ వేరుకే చెదపడితే, వేరే చేదైపోతే ఉండొచ్చు, ఎంత లోతుగా వెళ్ళొచ్చు. అంత లోతు వెళ్ళిన తర్వాత ఆ ఏరుకే పురుగు పట్టింది అనుకోండి, ఏమైందంటే ఇంకా చెట్టు మొత్తం పాడైపోయింది. ఒక్క ఏరు వల్ల చెట్టు మొత్తం పాడైపోయింది కదా. ఇందాక ఎట్టయితే మనము ఒక్క ఆకుకు పుట్టిన పురుగుని పట్టించుకోకుండా పోతే పంట అంతా ఎలాగ పాడు చేసిద్దో, అలాగే ఒక్క వేరుకు పట్టిన చెద మొత్తం చెట్టుని
నాశనం చేసేది. అలాగే మన ఆత్మీయ జీవితం కూడా, మన భక్తిలో కూడా ఇలాంటి చెదలు పడతా ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలి. మన విశ్వాసానికి చెదలు పడతాయి. మన విశ్వాసం అనే వేరు దానికి ఎప్పుడు చెదబట్టిదో తెలియదు పిల్లరా. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్కసారి మనకి చెదబడితే, మన విశ్వాసానికి చెదబడితే, అది నన్ను, నిన్ను, నీ కుటుంబాన్ని, ఇంట్లో పిల్లల్ని, బంధువుల్ని, భార్యని, భర్తని, మొత్తాన్ని, కుటుంబాన్ని, సంఘాన్ని మొత్తాన్ని వాడు చేసేసింది. అది ఇక్కడ పౌలు గారు అంటున్నారు. ఏమన్నారు చూడండి, ఆయన చేదైన వేరు ఏదైనాను మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అని. చూసారా, ఒక్క వేరు చేదైపోతే ఎంతోమంది దానివల్ల పాడైపోతారు. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి కదా. ఒక్క వ్యక్తి శోధించడం వల్ల, ఒక్క వ్యక్తి ఆ రోజు మోషే కాలంలో దూడను తయారు చేసుకున్నారు, బంగారు దూడని. అది చేయడానికి మొదలుపెట్టింది ఒక్క వ్యక్తితోనే మొదలైంది. అది ఒక వ్యక్తి ప్రజలు ఏం చేశాడంట, పురుగులిపాడంట. చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుని పిల్లలు. అందుకే ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోండి, జీవిత సత్యము మీ హృదయమైన పలకల మీద రాసుకోండి. ఎవరైనా మిమ్మల్ని దేవుడికి వ్యతిరేకంగా రెచ్చగొట్టి మిమ్మల్ని పురికొలుపుతుంటే వాళ్ళ మాటలు అస్సలు మీరు వినొద్దు దేవుని పిల్లలు. మీకు అర్థమవుతుంది ఇది మంచి పనా కాదా మీకు తెలిసిపోయింది. దేవుడు ఖచ్చితంగా మనతో మాట్లాడతాడు. ఒకవేళ నాకు వాక్యం తెలియదు అన్నా కూడా బైబిల్ ఏమనంటే, దేవుడు వాక్యం ఎవరికైతే ఇవ్వబడిద్దో వారికి వాక్యం ద్వారా తీర్పు తీరుస్తాడంట. వాక్యం లేని వాళ్ళకి ఎలా తీర్పు తీరుస్తాడో తెలుసా? మనస్సాక్షిని బట్టి తీర్పు తీరుస్తాడంట. తెలుసా మీకు? కాబట్టి కొంతమంది అసలు నాకు వాక్యం ఏంటో కూడా తెలియదు అనుకోవచ్చేమో, కానీ అలాంటి వాళ్ళకి కూడా దేవుడు అవకాశం ఇచ్చాడు. అట్లా మనస్సాక్షితో ఏం చేస్తాడు దేవుడు? తీర్పు కాబట్టి దేవుడు ఏదో తప్పించుకోలేము ఎవరు మనం. వాక్యం తెలిసిన వాళ్ళకేమో నీకు ఈ వాక్యం తెలుసు కదా, నా మాటలు నీకు తెలుసు కదా, ఇలా చేయకూడదని తెలుసు కదా, నువ్వెందుకు చేసావని ఏ వాక్యం అయితే మనం మీరేమో ఆ వాక్యాన్ని ఎదురుపెట్టి దేవుడు మనల్ని తీర్పు తీరిస్తే, కొంతమంది తెలియకుండా ఏం చేస్తారు తెలుసా? అయ్యా నాకు ఏ వాక్యం తెలియదయ్యా, నేను ఎప్పుడు వెళ్ళలేదు అనేవాళ్ళకు కూడా దేవుడే సమాధానం చెప్తారు తెలుసా? మరి నీకు మనస్సాక్షి ఇచ్చాను కదా నేను నీకు, నీ మనస్సాక్షి నీతో మాట్లాడింది కదా, ఇది చేయకూడదని నీకు తెలిసింది కదా, నీ మనస్సు నీకు చెప్పింది కదా, అయినా నువ్వు చేసే వెంటనే ఆ మనస్సాక్షిని బట్టి దేవుడు ఏం చేస్తాడంట? తీర్పు తీరుస్తాడు. అందుకు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని కొన్ని సందర్భాల్లో కొంతమంది పాడు చేయడానికి ఉంటారు. మన మనస్సులను పాడు చేస్తారు, మన ఆలోచనలు పాడు చేస్తారు, మన తలంపులు పాడు చేస్తారు. వారు సాతాను చేత తయారు చేయబడిన పాత్రల వాళ్ళు. గుర్తుపెట్టుకోండి, కొంతమంది ఉంటారు. ఇప్పుడు ఎవరు పాస్టర్ గారు ఇక్కడ అని మీరు నన్ను అడగండి, నాకు తెలియదు వాళ్ళు ఎవరో. అర్థమవుతుందమ్మా? వాళ్ళు ఎవరో నాకు తెలీదు. ఆ సందర్భం వచ్చినప్పుడు మీకు అర్థమవుతుంది. ఎవరైనా కావచ్చు. ఆ ఎవరనేది అని ఇక్కడ ఏమన్నాడంటే, అదే చేదైన వేరు. ఆ చేదైన వేరు ఎవరైనా కావచ్చు, నువ్వు కావచ్చు, నేను కూడా కావచ్చు, కొన్ని సందర్భాలు ఎవరైనా కావచ్చు. అహరోన్ చేయలేదా? అహరోన్ ఏం చేశాడు? దగ్గరుండి బంగారు దూడను తయారు చేసి ఇచ్చాడు. ఇంకెంత దారుణం! అహరోనే దగ్గరుండి ఏం చేశాడు? బంగారు దూడ తయారు చేసి వాళ్ళు పూజించడానికి ఇదిగో తీసుకోండి అని ఇచ్చాడు. ఎంత భయంకరం చూడండి. యాజకుడు, దేవుడి మందిరంలో పరిచయం చేసి యాజకుడు ఏం చేశాడు? ప్రజల మాటకు లొంగిపోయాడు. ప్రజల మాటకి ఏం చేయలేక ప్రజలతో తిరిగిపోయాడు దేవుని వదిలేసి. కొన్ని సందర్భాల్లో దినుపులరా, ఎవరైనా మన మైండ్లు పాడు చేయడానికి, మనకి చెడు చెప్పి అది చేయటానికి మనల్ని పురుకొల్పినప్పుడు మనం చేయకూడదు. ఇక్కడ అహరోను అదే తప్పు చేశాడు. ప్రజలందరూ నువ్వు మాకు దూడ చేస్తావా అని అంటే అహరోను ఏం చేయాలి? నన్ను చంపినా పర్వాలేదు, నేను చేయను అనాలి. లెక్క అయితే ఈయన కాదు కదా దేవుడు మిమ్మల్ని తీసుకొచ్చింది. ఇంకా దేవుడు అని మోషేని మీకు దేవుడిగా ఇస్తే ఆయన పక్షాన మాట్లాడడానికి దేవుడు నన్ను పెట్టాడు కదా, దేవుని నోరుగా నన్ను పెట్టాడు కదా, మీరు నన్ను దూడ చేయమంటారంటే ప్రాణం పోయినా నేను ఆ ఎఫోదును చెయ్యను అని చెప్పి అతను గట్టిగా నిలబడాల్సింది. కానీ అతను ఏం చేశాడు? ప్రజల ఆ ప్రభావానికి భయపడిపోయాడు. అమ్మో నన్ను ఎక్కడ చంపుతారో, అదే అంటాడు మోషేతోటి, అయ్యా వీళ్ళు నన్ను చంపుతారేమో అని చెప్పి నేను చేశాను అంటాడు. చూశారు దేవుని పిల్లరా? అందుకనే కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో మనల్ని పాడు చేయటానికి కొన్ని చేదైన వేర్లు బయలుదేరితే చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని పనిని చేయనివ్వకుండా, లేకపోతే దేవుని యొక్క చిత్తాన్ని జరగనివ్వకుండా, దేవుని మార్గంలో మనం నడవకుండా మనల్ని తప్పుదారి పట్టడానికి దుష్టుడు కొన్ని చేదైన వేలును మన దగ్గర పంపించి మనతో
మాట్లాడిస్తూ మన మనసును పాడు చేయడానికి వాడు ప్రయత్నించినప్పుడు అలాంటి ఆలోచన మాటలు మనం వినకూడదు, వాటికి చాలా దూరంగా వెళ్ళాలి. కళాఖండితంగా నేను ఇది చెయ్యను అని నువ్వు చెప్పినప్పుడు నువ్వు క్షేమంగా ఉంటావు. లేదంటే భయంకరమైన ఆ దేవుని యొక్క ఉగ్రత లేకపోతే దేవుని కృపను మనం కోల్పోతాం. అనుకుంటున్నాం. చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకనే ఆ చేదైన వేలు ఏంటో మనం చూసుకోవాలి. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను దేవుని వాక్యానికి వ్యతిరేకంగా బతకమని ఈ వ్యక్తో లేకపోతే ఈ అమ్మాయో ఈ అబ్బాయో చెప్తున్నాడు అన్నట్టు చేయమని, కాబట్టి నేను అది చెయ్యకూడదు అని నువ్వు సంకల్పించుకోవాలి, నువ్వు తీర్మానించుకోవాలి, నిర్ణయించుకోవాలి. అప్పుడే నువ్వు జాగ్రత్తగా ఉంటావు. అప్పుడే దేవుని కృపకు నీవు పాత్రుడుగా పాత్రురాలుగా ఉంటావు. చిన్న ఉదాహరణ మీకు చెప్తా. చిన్న ఉదాహరణ ఏంటంటే, సౌలు ఏమో దావీదుని చంపాలనుకుంటున్నాడు కదా. అవకాశం కొరకు ఎన్నోసార్లు ఎదుగుతున్నాడు, దొరకట్ల అవకాశం. సౌలుకి దావీదుని చంపడానికి కుదరట్లా, చాలా ట్రై చేస్తున్నాడు. కొండలు ఎక్కుతున్నాడు, గుట్టలు ఎక్కుతున్నాడు, వాళ్ళని పంపిస్తున్నాడు, జనాలు పంపిస్తున్నాడు. ఈయన ఎన్నోసార్లు వెళ్ళాడు, ఎక్కడ దొరికితే అక్కడ చంపుదామని చూస్తున్నాడు, దొరకట్లా. కానీ దావీదుకి చాలాసార్లు అవకాశాలు దొరికినాయి. ఒకసారి అయితేనంట అతనికి తెలియకుండా ఏం చేశాడు, దావీదు తన చెంగుని కోసి ఆ దూరంగా తీసుకెళ్ళి అప్పుడు కేకలేస్తాడు, అయ్యా సౌలా నాయనా ఇదిగో చూడు నీ చెంగు నా దగ్గర చూసావా, నేను అనుకుంటే ఎంతసేపు నేను చంపటం, ఇప్పుడు నాకు దొరికావు నువ్వు, కానీ నేను ఆ పని చేసి చూసారా. ఒకళ్ళేమో చంపుదామని బయలుదేరుతున్నారు, ఇంకొకళ్ళేమో చంపకూడదని నిర్ణయించుకున్నారు. కానీ ఇద్దరు చంపొచ్చు. చంపమని ఒకళ్ళు చెప్తున్నారు మైండ్లో, చంపొద్దని ఇంకొకళ్ళు చెప్తున్నారు మైండ్లో. ఈ చేదు వేరే ఏంటి, ఎవరు నీ ఆలోచన కావచ్చు. అర్థమవుతుంది కదా. అందుకనే చేదు వేరే అనేది మనిషి కావచ్చు, వస్తువు కావచ్చు, లేదా నీలో దుష్టుడు పెట్టే ఒక ఆలోచన అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు. చేదు వేరే అనేది అది ఎక్కడైనా ఉండొచ్చు. ఆ వ్యక్తే ఈ వ్యక్తి అని అనుకోవడానికి లేదు. ఒక వ్యక్తి ద్వారా చేదు వేరు పుట్టొచ్చు, ఒక వస్తువు ద్వారా కూడా చేదు వేరు పుట్టొచ్చు. వస్తువు ద్వారా కూడా మనల్ని మోసపోతాం. మనం వస్తువుల ద్వారా కూడా మనల్ని సాతాను మాయ చేస్తాడు, మోసం చేస్తాడు. అలాగే ఆలోచన ద్వారా కూడా సాతాను ఏం చేస్తాడు, మనల్ని మోసగిస్తూ ఉంటాడు. అది చేదు వేరే ఏదైనా అవ్వచ్చు. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. అది మన బ్రతుకుని మొత్తము నాశనం చేసి చివరికి దేవుని కృపకు పాత్రలు కాకుండా మనల్ని దూరం విసిరేస్తుంది. అందుకు చాలా జాగ్రత్తగా ఉండాలి. దానికి ఒక ఉదాహరణ ఆయన చెప్తున్నాడు, ఇంకో ఉదాహరణ కూడా చెప్తున్నాడు. చూడండి, చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచడం వల్ల అనేకులు అపవిత్రులైపోదురేమనియు ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను కదా. ఇక్కడ వ్యభిచారుడు అనేది తర్వాత 4 చూద్దాము. ఇప్పుడు 3 ఏశావు వ్యభిచారి కాదు, ఏశావు భ్రష్టుడు. దేనికి భ్రష్టుడయ్యాడంట, దేనికి భ్రష్టుడయ్యాడు, ఒక్క పూట కూటి కొరకు కదా. అంటే అది ఒక ఉదాహరణ చెప్పాడు. అంటే అట్లాంటి చాలా ఉన్నాయి మన జీవితాల్లో. ఉదాహరణకి ఒక్క బిందె నీళ్ళ కొరకు మనం భ్రష్టులు కావచ్చు అని దాని ఉద్దేశం. మీకు అర్థమవుతుంది జనపిల్లరా. ఒక్క బాటిల్ నీళ్ళ కొరకు కదా, బాటిల్ నీళ్ళు అంత లీటర్ నీళ్ళు, ఒక్క బాటిల్ నీళ్ళ కొరకు భ్రష్టులము కూడా కావచ్చు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, నేను వాటర్ క్యాన్లు పట్టుకుని వెళ్ళే దగ్గర ఒక అతను వాటర్ క్యాన్ తెచ్చాడు. అది ఎంత క్యాను, లీటర్ క్యాన్. ఆ లీటర్ క్యాన్ దగ్గర గొడవ అయింది అక్కడ ఇద్దరు మనుషులకి కదా. వీళ్ళేమో 20 రూపాయల క్యాన్ తెచ్చుకున్నారు, ఒక అతనేమో లీటర్ క్యాన్ తెచ్చుకున్నాడు. ఆ లీటర్ క్యాన్ పట్టుకునే దానికి నేను 5 రూపాయలు ఏమను రూపాయి ఎత్తారంటున్నాడు. ఆయన ఏమన్నాడు, లేదు లేదు నువ్వు లీటర్ పట్టుకున్నా సరే 20 లీటర్లు పట్టుకున్నా నీ లెక్కేంటి, 5 రూపాయలు ఇవ్వాల్సింది అంటాడు ఆయన. అక్కడ పెద్ద గొడవ, పెద్ద అరుచుకోవటం, గొడవలు ఆడుకోవడం. ఆ మొత్తానికి ఆ లీటర్ ఆ బాటిల్ పగిలిపోయింది కూడా ఒక గొడవలో, అయిపోయింది మొత్తం. చూసారా, మీ దగ్గర చూసి ఏం చేయాలో తెలియక మీ ఎంత చెప్తున్నా, పోనీయా ఏమైందిలే పోనీయా, ఆ రూపాయి నేను చెప్తానంటే నువ్వు ఇచ్చేది ఏందే అంటాడు ఆయన. ఆ గొడవ పడాడు, నువ్వేదో ఇచ్చేది నా దగ్గర లేదా రూపాయి. చూడండి దేవుని పిల్లరా, ఒక్క లీటర్ బాటిల్ కొరకు గొడవ పెట్టుకునే మనుషులు కూడా ఉన్నారా అంటే నిజంగా ఉన్నారు దేవుని పిల్లరా కదా. అది ఒక భ్రష్టత్వం, అంతే, దాన్ని ఏం చేయలేము. ఎందుకంటే ఇక్కడ ఆయన ఆల్రెడీ బైబిల్లో ఉంది, ఒక్క కూటి కొరకు ఏం కోల్పోయాడంట, జ్యేష్ఠత్వాన్నే కోల్పోయి దేవుని ఎదుట భ్రష్టుడిగా మిగిలిపోయాడు. అంటే సాధ్యమే,
ఒక చిన్న దాని కొరకు మనం భ్రష్టులైపోవచ్చు అని బైబిల్ చెప్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే అది ఏశావుకి పూటి కూర కూడైంది కదా, ఒక పూట భోజనం అయింది అది ఆయనకి. మనకి ఇంకేదైనా కావచ్చు, ఒక పావు కేజీ స్వీట్ కావచ్చు కదా, ఒక పావు కేజీ స్వీటు కదా. కొన్నిసార్లు ఏంటంటే గొడవలు పెట్టుకోవాలంటే ఇన్ని రకాలు పెట్టుకుంటారు జనాలు. ఒక అర్థమైన చెప్తా, మీకు పావు కేజీ స్వీట్ తెచ్చారనుకోండి, మీకు నచ్చని వాళ్ళు తెచ్చారు, లేకపోతే బంధువులు ఎవరో మీకు నచ్చలా వాళ్ళు తెచ్చారు పావు కిలో స్వీటు, కానీ మనం దాన్ని తినం. ఆ రోజు అట్లా పెడతాం, పెట్టి 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 4 రోజులు పెట్టిన తర్వాత 5 రోజులు పెట్టిన తర్వాత దానికి ఏం పట్టిద్ది, బూజు పట్టిద్ది. అప్పుడు తీస్తాం బయటికి, చూడు ఎలాంటి స్వీట్ తెచ్చింది ఇవి, ఎట్లాంటి స్వీటు, పాసిపోయిన స్వీట్ తెచ్చింది మా మొహాన్ని వేసింది చూడు, ఇగో చూడండి అందరికి ఎట్లా చూపిస్తారు. అది ఎన్ని రోజులు అయింది ఇప్పటికి, 5 రోజులు అయిపోయింది. పాసి పట్టదా మరి కదా. కొన్ని స్వీట్స్ ఎక్కువ రోజులు నిల్వ ఉండవు, 2-3 రోజులు నిల్వ ఉంటాయి పాలతో చేసే కొన్ని. ఈ వంక పెట్టి చాలా అవమానంగా తిట్టేవాళ్ళు ఎంతమంది ఉంటారు కదా. ఒక పావు కిలో స్వీట్ కొరకు భ్రష్టులు అయిపోవచ్చు, మనం చెప్పలేం. దుష్టుడు ఎలాగైనా మన మనసులు పాడు చేస్తాడు, చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకనే ఏశావు మనసుని దుష్టుడు పాడు చేశాడంట. దేని కొరకు పాడైపోయాడంట అతను, ఒక్క పూట అన్నము కొరకు తన జ్యేష్ఠత్వాన్ని వదులుకుని సమస్తాన్ని కోల్పోయి భ్రష్టుడైపోయాడంట. ఎంతగా భ్రష్టుడైపోయాడంటే ఎంత ఏడ్చిన తర్వాత ఉపయోగం లేనంతగా తృణీకరింపబడ్డాడంట. అబ్బో, అది తలుచుకుంటే భయం వేస్తుంది అనుకుంటారా మనకి. అమ్మో, దేవుడికి ఎంత కోపం వస్తుందా అనిపిస్తుంది మనకి. నిజంగా దేవుని పిల్లరా, కొన్ని సందర్భాలు అలాగే దేవుడు తోసేస్తాడు మనల్ని. చాలా జాగ్రత్తగా ఉండాలి. బైబిల్లో ఇట్లాంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇశ్రాయేలు ప్రజలు దేవుడు మాంసము లేదని గొనిగారు కదా, ఏం లేదని. కానీ దేవుడు పెట్టాడు, ఏముంది తర్వాత, ఆ మాంసం అంట వాళ్ళ నోళ్ళల్లో ఉండగానే తెచ్చారంట చాలామంది. చూసారా? అంటే చూడండి, భ్రష్టులైపోయారు. ఇంకా భ్రష్టత్వం అనే దానికి అర్థం ఏంటంటే ఫియర్లెస్ లైఫ్ బిఫోర్ గాడ్. అంటే దేవుడు అంటే భయము భక్తి లేని ఒక బ్రతుకు అని అర్థం. భ్రష్టత్వం అంటే ఏంటంట, దేవుడు అంటే భయము భక్తి ఏమీ లేదు, ఇష్టానుసారంగా బ్రతికే ఒక మనస్తత్వం. అలాగే ఇంకొక భ్రష్టత్వం ఇంకోటి ఏంటంటే దేవుడంటే మర్యాద లేని బ్రతుకు. అంటే దేవుని ఎదుట ఏం చూపిరంట, దేవునికి మర్యాద ఎవరంట అసలు. దేవుడు మాటలకు కానీ, దేవుని సన్నిధికి కానీ, దేవుడి యొక్క వాక్కుకు కానీ అసలు ఏమాత్రం మర్యాద చూపించని ఒక మనస్తత్వం. అది భ్రష్టత్వం అంటే కదా. అలాంటి భ్రష్టత్వం కలిగిన వాడు ఎవడంట, ఏశావు. కాబట్టి జాగ్రత్త దేవుని బిడ్డలారా. ఒక కేకు మొక్క దగ్గర కూడా మనం భ్రష్టులం అయిపోవచ్చు కొన్ని సందర్భాల్లో. జాగ్రత్త. కేక్ కోసం కూడా మనం దేవుని విడిచేయచ్చు, దేవుని వదిలేయచ్చు. ఒక కేక్ మొక్క కోసం దేవుని వదిలేసి మన బ్రతుకు నాశనం చేసుకోవచ్చు మనం. ఎందుకంటే బైబిల్ అలా చెప్తున్నది, మరీ హెచ్చరిస్తుంది, జాగ్రత్త. ఏశావు అలాగ అయిపోయాడు, ఒక్క పూట కూటి కొరకు అతడు భ్రష్టుడైపోయాడు. మీరు జాగ్రత్తగా ఉండండి. తర్వాత అతడు ఎంత ఏడ్చినా కూడా, చూడండి ఆ మాట చూడండి, 17 వచ్చిన చూడండి ఏముందో. ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడిచుచు దాని కొసరము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. చూసారా? ఎంత కన్నీళ్ళు గాడిచినా ఉపయోగం లేదు. దేవుని వదిలేసి వెళ్ళిపోయాక ఎంత ఎడితే ఉపయోగం ఉంది. దేవుడు నువ్వు నాకు అవసరం పో అని తరిమిన తర్వాత మనం ఎంత ఎడితే ఉపయోగం ఉంది. అందుకే ప్రకటన గ్రంథంలో ఏమన్నాడు తెలుసా, ఇదిగో నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేచున్నాను అన్నాడు. ఒకసారి దేవుడు మనం ఉమ్మేసాక మనం ఎంత ఎడితే ఉపయోగం ఉంది. అందుకని పౌలు గారు అంటున్నారు, చాలా జాగ్రత్త, మీ ఆత్మీయ జీవితాలు జాగ్రత్తగా కాపాడుకోండి, సమాధానంగా ఉండండి, పరిశుద్ధంగా ఉండండి. తర్వాత 4వది ఏంటంట, 4వది ఏమన్నాడు ఆయన, వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకోండి. సో ఇది ఒక పెద్ద శోధనే. అప్పటి నుండి ఉంది ఈ శోధన. వ్యభిచారం అనేది భయంకరమైన శోధన, ఎవరికైనా రావచ్చు తెలుపుతున్నారు. ఒకవేళ ఆ శోధనలో పడితే గనక వదిలేయండి అంటున్నాడు పౌలు గారు. ఆ వ్యభిచారం అనే శోధనలో పడొద్దు, దాన్ని ఒడిచిపెట్టండి, దాన్ని వదిలేయండి. అది మీ బ్రతుకుల్ని నాశనం చేసేస్తుంది. కాబట్టి అందుకనే వ్యభిచారం తప్పించుకోవాలంటే ఒక దారి ఏంటి తెలుసా, దేవుడు పెట్టిన దారి,
వ్యభిచారం తప్పించుకోవడం ఒకే ఒక దారి, అదేంటి తెలుసా? పెళ్ళి కదా. మీకేం తెలుసు, ఏం పాస్ పెళ్ళి అయినా కూడా జరుగుతున్నాయిలేండి అంటారు. కాదు వాళ్ళ కర్మ, మనం ఏం చేయలేం కదా. ఒక యవనుడు యవనస్తురాలు వ్యభిచారం తప్పించుకోవాలంటే ఒకే ఒక్క దారి ఏంటంట? వివాహం అంట. సో వివాహము నిన్ను కాపాడిద్ది, వ్యభిచారం నుండి కాపాడిద్ది. సో పెళ్లి చేసుకోమని బైబిల్ చెప్తుంది. స్త్రీని ముట్టకొని ఉంటే మేలు అంటాడు పౌలు గారు అయితే కొరింథీ పత్రికలో. ఒకవేళ మీకు అది ఇబ్బందిగా ఉన్నట్టయితే మీరేం చేయండి, వెంటనే పెళ్లి చేసుకోండి అంటాడు. సో పెళ్లి చేసుకుంటే అయిపోయాక నరకం పోయే బదులు పెళ్లి చేసుకుంటే మేలుగా. కాబట్టి పెళ్ళి చాలా ఇంపార్టెంట్ చెప్తున్నారు. అందుకే బైబిల్ ఏంటంటే వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది, పానుపు నిష్కళంకమైంది. ఎప్పుడైతే పెళ్ళి కాకుండా పానుపు ఎక్కుతామో అప్పుడు అదేంటంటది? కళంకమే. అదే పెళ్ళి అయితే అది నిష్కళంకమే. ఎంత తేడా చూసారా? అందుకే పెళ్ళి చాలా ఇంపార్టెంట్. మనల్ని, మన ఆత్మను కాపాడిద్ది పెళ్ళి. ఈ రోజుల్లో ప్రతి వాళ్ళకి వ్యభిచారమైన ఇష్టమే, అక్రమ సంబంధాలైన ఇష్టమే, రహస్య బంధాలైన ఇష్టమే, కానీ పెళ్ళి అంటే మాత్రము ఇష్టం లేదు. పెళ్ళి మాత్రం మాకు వద్దు, మాకు ఇష్టం లేదు పెళ్ళి. మిగతా నీ ఆత్మ నశింపజేస్తాయి, కానీ పెళ్ళి నేను కాపాడిద్దంటే ఆ పెళ్ళిని మనకు నచ్చట్లేదు ఈ రోజుల్లో జనాలకి. ఎందుకంటే పిల్లరా, నేను మన సంఘం గురించి నేను మాట్లాడట్లేదు, బైబిల్లో ఏముందో అదే చెప్తున్నాను. నేనేం కొత్త ఇంటి తెచ్చి నేను ఎవరినో ఉద్దేశం నేను ఎప్పుడు అట్లా చెప్పండి పిల్లరా. బైబిల్ ఏం చెప్తుందో అదే చూద్దాం ఒకసారి. చూడండి, తిమోతి పత్రికలు ఏముందో చూద్దాం ఒకసారి. చూడండి, తిమోతి పత్రికలు ఏమంటున్నాడు భక్తుడు. చివరిగా చెప్పి ముగిచేస్తాను. తిమోతి పత్రిక ఏమనుంది? తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము. నేనేం కొత్తగా చెప్పట్లేదమ్మా, ఇక్కడ బైబిల్ ఉంది చూడండి. మొదటి రోజు నుంచి చదువుతున్నామా, నేను చదువుతున్నాను ఆ పదం కొరకు. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందును దయ్యముల బోధ యందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులోదిన ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఆ అబద్ధికులు వాతబయబడిన మనస్సాక్షి గలవారై వివాహమును నిషేధించుచు ఏం చేస్తున్నారంటే, వీళ్ళు ఏం చేస్తున్నారంట? వివాహాన్ని నిషేధించబడేస్తున్నారు. వివాహం ఏంద్ర బాబు, నిషేధం, తప్పురాది, వివాహం చేసుకోకూడదు, పాపం. నిషేధం అంటే అది అర్థమవుతుందా? వివాహం వద్దని చెప్పడం కాదు, వివాహాన్ని ఏం చేశారు? బ్యాన్ చేశారు. బ్యాన్ అంటే ఏంటి తెలుసా? బ్యాన్ అంటే నిషేధించడం, అంటే ఇది చేస్తే తప్పు. ఇప్పుడు మొత్తము ఆంధ్రే కదా, దేశం మొత్తం ఒక బ్యాన్ ఉంది. ఏంటి తెలుసా? బెట్టింగ్లు ఆడితే భయంకరమైన శిక్షలు. బెట్టింగ్ యాప్లు బ్యాన్. ఫోనుల్లో కానీ ఇప్పుడు గూగుల్ పేలో కొట్టినా కూడా బెట్టింగ్ యాప్లు రావు. ఎందుకంటే మొత్తం ప్రభుత్వాలు మొత్తం ఏకకంఠతో రెడీ అయిపోయినాయి అన్నీ. ఎవరైతే బెట్టింగ్ యాప్లు ఆడతారో, ఎవరైతే బెట్టింగ్ యాప్ ఆడమని చెప్తారో మొత్తం బ్యాన్ అనమాట. చెప్పడానికి వీళ్ళు చెప్తే వాడు జైలుకి. దాన్ని బ్యాన్ అంటే. అలాంటి బ్యాన్ దేనికి పెడతారంట భవిష్యత్తులో? ఇప్పుడు ఈ తరంలోనే, అది ఎప్పుడో కాదు, ఇప్పుడు తరాల్లోనే. ఏమంటారంటే వాళ్ళు, 3వ వచనం, ఆ అబద్ధికులు వాతవేయబడిన మనస్సాక్షి గలవారై వివాహము నిషేధించుచు. వివాహాన్ని ఏం చేస్తారంట? పెళ్ళే చేసుకోకూడదు, తప్పురా బాబు, పాపం రావాలి. పెళ్ళి ఏంటంటుంది? కలిసి ఉండండి, తిరగండి, పోండి, కలిసి బతకండి, నీకు నచ్చిన రోజులు ఉండండి, నచ్చకపోతే విడిపోండి, పెళ్ళి మాత్రము వద్దు, పెళ్ళి మహాపాపం అనే రోజులు రాబోతున్నాయి. ఎప్పటికీ కుర్రోళ్ళు అడిగితే మాకు పెళ్ళి వద్దని అంటున్నారు, అమ్మాయిలు అడిగితే మాకు పెళ్ళే వద్దు అంటున్నారు. అయిపోయింది రోజులు, అట్లా మారిపోతున్నాయి. ఇంకా మన పిల్లల తర్వాత మన తర్వాత పిల్లలు, వాళ్ళ పిల్లలు అసలు పెళ్ళి అంటే ఏంటి అంటారేమో అనిపిస్తుంది నాకు. అలా అయిపోతున్నాయి రోజులు. ఇప్పుడు అమెరికాలో చూడండి, అమెరికాలో మ్యాక్సిమం జరిపిల్లరా 16 ఏళ్ళకి ఒక అమ్మాయి కలిసి ఉంటారు, కలిసి సహజీవనం గడుపుతారు. వాళ్ళకి కామన్ అది. అమ్మ నాన్న వదిలిపెట్టి వచ్చేస్తారు, అమ్మకి నాన్నకి సంబంధం లేదు. 16 ఏళ్ళు దాటిన తర్వాత ఒక అబ్బాయి ఇంట్లో ఉండడు, ఉంటే వాళ్ళకి నామోషి, వాళ్ళు నచ్చిపోతూ ఉంటారు. ఇష్టమైతే పెళ్లి చేసుకుంటారు, లేకపోతే విడిపోతాం. మళ్ళీ ఇంకొకరితో డేటింగ్, దాన్ని డేటింగ్ అంటారు. ఆ డేటింగ్లు ఏమైనా చేసుకోవచ్చు, శారీరకంగా చేసుకోవచ్చు, తిండి వరకు ఆపేయచ్చు,
కలిసి తిరగవచ్చు. ఇప్పుడు వాళ్ళకి అది కామన్ అయిపోయింది. ఇంకా దేవుడు కృప ఏంటంటే ఇంకా వాళ్ళు పెళ్ళిని బ్యాన్ చేయాలి అమెరికా వాళ్ళు. కానీ భవిష్యత్తులో ఏం చేయబోతున్నారంట, నేను చెప్పిన మాట కాదు, దేవుడు చెప్పాడు. భవిష్యత్తులో వాళ్ళు ఏం చేస్తారంట, వివాహాన్ని నిషేధిస్తారు. పెళ్ళిళ్ళే వద్దు, మనకు పెళ్ళిళ్ళు అచ్చురావు, పెళ్ళిళ్ళు కరెక్ట్ కాదు అనే రోజులు రాబోతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి దంపతులు. ఇంకా అది పెళ్ళే లేకపోతే వ్యభిచారానికి లైసెన్స్, పర్మిషన్. మీకు తెలుసా సుప్రీంకోర్టులో పర్మిషన్ ఇచ్చారు తెలుసా? మీరు ఆశ్చర్యపోతారు. సుప్రీంకోర్టులో ఒక కోర్టు ఒక తీర్పు ఏం చెప్పిందంటే, భార్యకి ఇష్టమైతే భర్త ప్రమేయంతో వ్యభిచారం చేసుకోవచ్చు అంట. ఎంత దారుణం కదా కదా. భార్యకి ఇష్టమైతే చేసుకోవచ్చు, తప్పేం కాదు అని భయంకరంగా తీర్పు ఇచ్చారు ఒక తీర్పులో. ఇంకేముండిద్ది. కాబట్టి దేవుని బిడ్డలారా చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకనే దేవుని కృపను మనము కోల్పోకుండా మనం కాపాడుకోవాలి. ఎందుకంటే దినములు చెడ్డవి. ఈ చెడ్డ దినాల్లో మనం ఉన్నాం. మన విశ్వాసాన్ని కాపాడుకుందాం. అందుకని మళ్ళీ చదువుతున్న బిడ్డలారా, ఒకసారి ఈ వచనాలన్నీ చదివేసి ముగిచ్చేస్తాను. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగిండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనాను మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులై పోదురేమో అనియు, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను అలాగే వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి కదా. ఇవి మనలో లేకుండా మనం చూసుకోవాలి. ఈ 4 లక్షణాలు మనలో లేకుండా మనం చూసుకుంటే దేవుని కృపకు మనము పాత్రలం అవుతాం. మనం ఏశావులా కాకుండా యాకోబులాగా రక్షింపబడతాం. యాకోబులాగా ఇశ్రాయేలుగా మనం మార్చబడతాం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ దినములు చెడు దినాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని కృపకు పాత్రం అవటానికి ఎప్పుడు ప్రభు పాదాల దగ్గర గోజాడుతూ ప్రార్థించాలి. అటు కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా.